సీతారాం యేచూరి కమ్యూనిస్టు నేతగా అంచెలంచెలుగా ఎదిగారు. 1974 స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో సభ్యుడిగా యేచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ మరుసటి ఏడాదే భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యునిగా మారారు. అత్యవసర పరిస్థితికి కొంతకాలం ముందు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తర్వాత జేఎన్యూ విద్యార్థి నాయకునిగా సీతారాం యేచూరి 3 సార్లు ఎన్నికయ్యారు. 1978లో అఖిల భారత ఎస్ఎఫ్ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి సిపిఎం ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1985లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీలో, 1988లో కేంద్ర కార్యవర్గంలో, 1999లో పొలిట్ బ్యూరోలో యేచూరికి చోటు దక్కింది. 2005లో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. విశాఖపట్నంలో జరిగిన సిపిఎం మహాసభల్లో ఆయన్ను పార్టీ 5వ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చేసింది. సీనియర్ కామ్రేడ్ ఎస్ రామచంద్రన్ పిళ్ళై పోటీ నుంచి వైదొలగటంతో సీతారాం ఎన్నికైనట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ ప్రకటించారు. సీతారాం యేచూరి విద్యాభ్యాసమంతా ఢిల్లీలోనే సాగింది. ఢిల్లీ ఎస్టేట్ స్కూల్లో పాఠశాల విద్య అభ్యసించారు. సిబిఎస్ఈ పరీక్షలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. సెయింట్ స్టీఫెన్ కళాశాలలో బిఏ ఆనర్స్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందారు. డిగ్రీ, పీజీ రెండింటిలోనూ ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణులయ్యారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో ఆయన అరెస్ట్ అయ్యారు. ఫలితంగా జేఎన్యూలో పీహెచ్డీలో చేరినా డాక్టరేట్ పూర్తి చేయలేకపోయారు. పార్లమెంటు దృష్టికి ఎన్నో ముఖ్యమైన సమస్యల్ని తీసుకురావడంతో పాటు వాటిపై ప్రశ్నలు సంధించిన సభ్యునిగా రాజ్యసభలో యేచూరి గుర్తింపు పొందారు. సమస్యల్ని సభ దృష్టికి తేవటానికి పార్లమెంటుని అడ్డుకోవటాన్ని యేచూరి సమర్థించారు. ప్రజాస్వామ్యబద్ధ పాలనలో చట్టబద్దమైన అంశమని పేర్కొన్నారు. 2015 మార్చి 3న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో యేచూరి సవరణలు ప్రతిపాదించారు. దీనిపై జరిగిన ఓటింగ్లో ఆయన సవరణ ప్రతిపాదన నెగ్గింది. రాజ్యసభ చరిత్రలోనే ఇలా జరగటం 4వసారి. ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించింది. అమెరికా విదేశాంగ విధానాన్ని యేచూరి తీవ్రంగా వ్యతిరేకిస్తారు. భారత గణతంత్ర వేడుకలకు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా రావటాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. బరాక్ రాకను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వామపక్షాలన్నీ నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఇస్లాం ఛాందసవాదం పెరగడానికి అమెరికాయే కారణమని యేచూరి నిందించారు. పశ్చిమాసియాలో అమెరికా సైనిక జోక్యం తీవ్రమైన అశాంతికి దారితీసిందని ఆరోపిస్తారాయన. అమెరికా సైనిక జోక్యం వల్ల ఛాందసవాదం పురుడు పోసుకుంటోందని, ఇటీవల ఇస్లామిక్ స్టేట్ సృష్టిస్తున్న మారణకాండయే అందుకు నిదర్శనమన్నారు. యావత్ ప్రపంచంపై అమెరికా పెత్తనపు ధోరణికి పాల్పడుతోందని యేచూరి ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంధన వనరులను దక్కించుకోవటానికి పెత్తనం కోసం అరులు చాస్తోందని విమర్శించేవారాయన. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంధన రవాణా వ్యాపారాన్ని నియంత్రించాలన్నదే అమెరికా లక్ష్యమనే చెప్పేవారు యేచూరి. సీతారాం యేచూరి పార్థివ దేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎయిమ్స్ కి దానం చేశారు. ఆయన చివరి కోరిక మేరకు ఎయిమ్స్ కి ఇస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్య విద్యార్థులకు బోధన, పరిశోధనకు ఉపయోగపడుతుందన్న కారణంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎల్లుండి అధికారికంగా ఆయన పార్థివ దేహాన్ని ఎయిమ్స్ కి అందించనున్నారు. సీతారాం యేచూరి గారు మరణించడం చాలా బాధాకరమైన విషయం. ఆయన లంగ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ అత్యున్నత వైద్యం అందినప్పటికీ దురదృష్టవశాత్తు ఈరోజు చనిపోయారు. ఆయన దేశంలోనే పేరెన్నికన్న మార్క్సిస్ట్ మేధావుల్లో చాలా ముఖ్యుడు. చిన్ననాటి నుండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండగా హైదరాబాద్లోనే 10వ తరగతి వరకు చదివాడు. తర్వాత తెలంగాణ ఉద్యమం ఇక్కడ కాలేజీలు మూతపడుతున్న సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఢిల్లీకి వెళ్ళాడు. అక్కడ స్టూడెంట్ నాయకుడిగా బాగా అభివృద్ధి చెందాడు. జేఎన్యూలో 3 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికై, జేఎన్యూ అంటే ఇవాళ వామపక్షాల కేంద్రంగా ఉంది అంటే ఒక రకంగా చెప్పాలంటే సీతారాం యేచూరి గారి కృషి చాలా ప్రముఖ పాత్ర నిర్వహించింది దాంట్లో. ఆయన విద్యార్థి దశ నుంచి తన వ్యక్తిగత
అవకాశాలని వాటన్నిటినీ సుఖ సంతోషాలన్నింటినీ త్యాగం చేసి ఉద్యమాల్లోకి వచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో అరెస్ట్ అయ్యి ప్రజాస్వామ్యం కోసం నిలబడ్డాడు. ఆ తర్వాత అనేక ఉద్యమాలు పోరాటాలకు నాయకత్వం వహించిన వ్యక్తి. ముఖ్యంగా వామపక్ష ఉద్యమాన్ని ఒక జాతీయ విజిబుల్గా ఉండే ఒక శక్తిగాని ముందుకు తీసుకురావడంలో, అలాగే ఈరోజు దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో లౌకిక ప్రతిపక్ష పార్టీలను ఇటువంటి వాటినన్నింటినీ ఒక తాటి మీదకు తీసుకొచ్చి వాళ్ళ వైరుధ్యాలన్నింటినీ పరిమితం చేసి ఒక రాజకీయ శక్తిగా ముందుకు తీసుకెళ్లడంలో కూడా చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. అటువంటి వ్యక్తి లేకపోవడం, అకస్మాత్తుగా మా మధ్యలో లేకపోవడం అనేది పెద్ద వెల్తిగానే మేము భావిస్తున్నాం. చాలా బాధాకరమైనటువంటి విషయం. సీతారాం యేచూరి గారు భౌతికంగా ఇంత తొందరగా దూరం అవుతాడని చెప్పేసి ఊహించలేదు. అనారోగ్యానికి గురై కోలుకోలేక చనిపోవడం అనేది ఎవరు ఇవాళ ఊహించినటువంటి విధంగా యేచూరి గారి యొక్క మరణం చూస్తా ఉన్నాం. జోహార్ కమ్రేడ్ సీతారాం యేచూరి. సీతారాం యేచూరి సిపిఐఎం ప్రధాన కార్యదర్శి కాకుండా భారతదేశంలో వామపక్ష ఉద్యమానికి కూడా ఆయన ఒక ప్రత్యేక ఉండేవాడు. ఆయన స్పష్టమైనటువంటి భాష, తెలుగు, ఇంగ్లీషుతో పాటు దాదాపు 8 భాషల్లో ఆరితేనే ఉపన్యాసించేవాడు. విద్యార్థి నుంచి వామపక్ష ఉద్యమానికి అంకితమై ఇక్కడ సిపిఎంలో క్రియాశీల పాత్ర వహించాడు. సిపిఎంలో ఉన్నటువంటి అనేక సైద్ధాంతిక పద్ధతుల్లో ఆయన నిష్ణాతుడు. యూపీఏ ప్రభుత్వం 1లో ఆయన ఒక సిద్ధాంతాన్ని, తన ప్రణాళికని తయారు చేసినటువంటి వ్యక్తి ఆయన. అంతేకాని అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా వామపక్ష ఉద్యమానికి ఆయన పెరగలిగినవాడు. చాలా ప్రచారం అందరికీ బాగా తెలుసు. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో సమావేశాల్లో కూడా నేను ఆయనతో కలిసి పాల్గొనడం జరిగింది. ఒక సోవియట్ యూనియన్లో, వియత్నాంలో వాటిలో కూడా. ఇది ఒక విధంగా చెప్పాలంటే సిపిఎంకే కాకుండా వామపక్ష ఉద్యమానికి తీవ్రమైన లోటు. ఆయన మరణం అనేది చాలా తీవ్రమైన నష్టం సిపిఎంకు. అదే ప్రజాతంత్ర ఉద్యమానికి, లౌకిక వ్యవస్థకి చాలా నష్టం. అందుకు మతోన్మాద పార్టీలు విజృంభిస్తున్న తరుణంలో ఈ సమయంలో సమర్థవంతంగా గళాన్ని వినిపించేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి సీతారాం యేచూరి గారు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఆయన పార్లమెంట్లో మా సోదరులపై చేశాడు, బయట ఉద్యమాలు సాగించాడు. ఒక నిష్ఠాత్మైనటువంటి వామపక్ష ఉద్యమ ప్రతినిధి చనిపోవడం అనేది చాలా బాధాకరం. వారు లేని లోటు తీర్చడం సాధ్యం కాదు. వారి నిర్మాణం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. సిపిఎం సభ్యులకి, వామపక్ష ఉద్యమకారులకి నా సంతాపం తెలియజేస్తా ఉన్నాను.